నమస్కారం, నేను మీ సరిత చేతి వంటలోకి స్వాగతం. ఈ రోజు మనం చేసే రెసిపీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్. రాత్రి డిన్నర్ అయినా లంచ్ బాక్స్ కైనా ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడూ సరి అయినదే. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మొదలు పెడదాం. నేను ఇక్కడ 200 గ్రామ్స్ మష్రూమ్స్ ని క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను. 1.5 కప్ బాస్మతి రైస్ ని ఇలా పొడి పొడిగా వండుకొని పెట్టుకున్నాను. ఫ్రైడ్ రైస్ చేయడానికి అన్నము మెత్తగా ఉంటే టేస్టీగా ఉండదు. 1 స్లైస్ చేసి పెట్టిన ఉల్లిపాయ, 1 సన్నగా కట్ చేసిన క్యారెట్, 1 కట్ చేసిన క్యాప్సికమ్, సగం కప్ సన్నగా కట్ చేసిన బీన్స్, సన్నగా కట్ చేసి పెట్టిన 10 వెల్లుల్లి రెబ్బలు, 4 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చీలు, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, రుచికి సరిపడా ఉప్పు, 2 చిటికెల అజీనోమోటో. నేను ఒక మష్రూమ్ ని 2 పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడయ్యాక ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి యాడ్ చేసుకుందాం. లో ఫ్లేమ్ పైన వెల్లుల్లిని 1/2 మినిట్ వరకు వేయించుకుందాం. వెల్లుల్లి కొద్దిగా వేగాక మష్రూమ్స్ ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మష్రూమ్స్ ని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. వీటిని 2 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనిద్దాం. టూ మినిట్స్ అయ్యాక ఆనియన్ వేసుకొని కలుపుకుందాం. వన్ మినిట్ అయ్యాక బీన్స్, క్యారెట్ వేసుకొని కలుపుకుందాం. ఇందులో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్స్ ని 2 to 3 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. వెజిటేబుల్స్ ని ఎక్కువ ఉడికించకండి. ఫ్రైడ్ రైస్ లో వెజిటేబుల్స్ క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని వండి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుందాం. ఇందులో సాల్ట్, అజీనోమోటో, మిరియాల పొడి, రెడ్ చిల్లీ సాస్ మరియు సోయా సాస్ వేసి అన్నంలో బాగా కలిసేలా కలుపుకుందాం. మీరు గనక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. చూడండి, రైస్ లో సాసెస్ బాగా కలిసిపోయాయి. రైస్ ని 1 to 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ పైన టాస్ చేసుకుందాం. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ చేసుకుందాం. ఈ సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కమెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.